నీ మనసుకి స్వస్థత కావాలి, నీ హృదయానికి స్వస్థత కావాలి. విడుదల దేహానికి మాత్రమే కాదు పిల్లారా, మన మనస్సుకి మన హృదయానికి కావాలి. సో కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి దయచేసి 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచు ఉన్నాము. ఇది కడవరి గడియ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. దేవుని చిత్తాన్ని చేయవాడు, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడు, లేకపోతే దేవుని వాక్యానికి లోబడేవాడు, దేవుని వాక్యాన్ని చదివి విని దాన్ని పాటించేవాడు దురాత్మ శక్తుల నుండి, దైవ శక్తుల నుండి, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి బోధ ఏదైతే వింటాడో అతడు ఈ శక్తుల నుండి విడుదల పొందుతాడు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఇంకో దైవవాక్కులే ప్రకటించాలన్న దేవుని వాక్యములు. అంటే దైవవాక్కులు అంటే దేవుని వాక్యము, పరిశుద్ధమైన వాక్యం.